2 రోజుల నుంచి ఈ మీడియా సమావేశాలు పోటాపోటీగా జరుగుతున్నాయి. అందులో నిన్న కాంగ్రెస్ నాయకులు చాలా అతి ఉత్సాహం చూపెట్టిండ్రు అన్నట్టు కొద్దిగా అనిపించింది. నేను ఒకటే అంటున్నా, మనము మన స్థాయిని తగ్గట్టు చూసుకొని ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం కానీ వాళ్ళ మీద కౌంటర్ వేయడం కానీ చేయాలి. మర్యాద లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా, మీరు చదువుకున్నారు కదా, మీకు జ్ఞానం అనేది ఉంది కదా, మీరు మాట్లాడిన భాష, మీరు వాడిన మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలివిమంతులే, అందరు కూడా చదువుకున్నారు. మీరు మాట్లాడే మాటలు కానీ మీరు వాడిన భాష కానీ అందరు కూడా గమనిస్తున్నారు. అట్లా కాదురా భయ్, నేను ఏం చెప్తున్నా అంటే, ఇక మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీకు పబ్లిక్ ఏదో మీకు అవకాశం ఇచ్చిందిరా, మీకు కౌన్సిలర్గా అవకాశం ఇచ్చింది. అరే మీకు అవకాశం దొరికినప్పుడు, అరే మాకు ఫస్ట్ టైం మీరు చైర్మన్లు అయ్యారు, వైస్ చైర్మన్లు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు పోయి, మీరు అయినప్పుడు ఏం చేయాలి? పబ్లిక్కి సేవ చేయాలి, వాళ్ళ మెప్పు పొందాలి. వాళ్ళకు అరే ఇంకే విధంగా అయితే మేము పని చేస్తే మాకు ఇంకా మళ్ళొకసారి అవకాశం దొరుకుతుందని మీరు పని చేయాలి పోయి. మీరు మీ స్థాయిని మించి, మీ ముందాన్ని మించి, మీ లెవెల్ని మించి మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడము. ఎమ్మెల్యే గారు మాట్లాడిర్రు, అక్కడ జగ్గారెడ్డి గారు మాట్లాడిర్రు, అక్కడ స్టాచ్యూస్ పెట్టిర్రు, ఇంకా పనే కంప్లీట్ కాలేదా వస్తుంది. ఈ విధంగా దయచేసి నేను కాంగ్రెస్ కార్యకర్తలకు హెచ్చరిస్తున్నాను. నమస్కారం. ఈరోజు నిన్న సంగారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఇంకా ఇతరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పడానికి రిటర్న్ కాల్ చేశారు అర్ధరాత్రికి. మేమని కాదు, లీడర్స్ అని కాదు, ప్రజలు ఎవరైనా చేసుకుంటా. అయితే నేను నిన్న హాఫీజ్ షఫీ గారు మాట్లాడినారు, సంగారెడ్డి వైస్ చైర్మన్ గారు చింతా ప్రభాకర్ గారి గురించి. రోడ్ ఉంది, మంచి ఆటు పోతుంది, మంచిగా చెప్పి రోడ్లు చేయించుకున్నాం. చింతా ప్రభాకర్ గారు ఆ సిద్ధాపూర్ గవర్నమెంట్ నుంచి సిద్ధాపూర్ దాకా రోడ్ వేయకపోతే మొత్తం ఖరాబ్ ఉండే, మొత్తం అది చేసిన ఘనత చింతా ప్రభాకర్ గారు. మైనార్టీస్కి కబ్రస్థాన్ ఇచ్చిండు, హిందూస్కి చున్మక్కిని ఇచ్చి, దళితుల తమ్ముళ్ళకి ఇచ్చిండు. ఇచ్చిన పేరే చింతా ప్రభాకర్ కబ్రస్థాన్. ఆ కంతకం లైన్లో రోడ్ మొత్తం మీరే ఆపుతున్నారు. ఏడా అంటే ఆడ ఆ ఇల్లు అయినా ఇన్నకొచ్చింది, ఆ ఇల్లు అన్ని ఇంపించి అందరికి సంజాయించి చేయించిన చింతా ప్రభాకర్ గారే. సదాశివపేట టైం బోర్డ్ అని చెప్తారు, ఊబే చెరువుకి ఏడా చేసినారు, ఏం చేయలేదా? మొన్న పైపులు వేసినా సరే, సినిమా చూపెట్టినా అయిపోయి. డెవలప్మెంట్ చేయండి, ఎవరికంటే వాళ్ళకి ఎక్కడంటే అక్కడ మాట్లాడతారంటే ఈ కేసీఆర్ సైన్యం, చింతా ప్రభాకర్ సైన్యం, సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఎవరికి ఇడవం. మేము కూడా బరాబర్ వస్తాం, ఏడంటే ఆడ. ఓకే. మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని మన జగ్గారెడ్డి వాస్యానికి చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు పాపం. ఎందుకంటే హరీష్ రావు దెబ్బ నీ అబ్బా అన్నట్టు కనిపించింది. కాబట్టి మళ్ళా ఒక కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. నన్ను పీడీ యాక్ట్లో వేస్తా అన్నారు, నన్ను జైల్లో వేసిర్రు, ఎవరైనా తప్పు చేసిన ఈరోజు తెలుసుకోవాలి. స్థానికంగా ఈరోజు గెలిచిన నాయకుడు చింతా ప్రభాకర్ గారు ఒక నిజాయితీవంత నాయకుడు, ఈరోజు స్థానికంగా ఉండే నాయకుడు. ఈరోజు అభివృద్ధికి అన్ని విధాలుగా ఈరోజు మైనారిటీ టెంపరేచర్ హాస్టల్ కానివ్వండి, ఈరోజు సంగారెడ్డి బటర్ఫ్లో లైట్లు కానివ్వండి, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు సెంట్రల్ డివైడర్ కానివ్వండి, ఇది చేపించిన ఘనత చింతా ప్రభాకర్ గారిది. ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉండి లేకున్నా ఎమ్మెల్యేగా ఓడగొట్టిన ఆయన ప్రజలు. కానీ మా కేసీఆర్ గారు మెడికల్ కాలేజు 2018 అసెంబ్లీ ఎన్నికలలో మాట ఇచ్చింది కాబట్టి, చింతా ప్రభాకర్ గారు అడిగారు కాబట్టి వారి మాటకు చింతా ప్రభాకర్ గారికి సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత చింతా ప్రభాకర్ గారికి. ఈ రోజు అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నాం, ఎక్కడ చర్చగా సిద్ధం. ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మీరు పోయి ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అడగండి, ఏ విధంగా ఎంత హాయిగా ఉన్నారు వాళ్ళు ప్రజలని.
ఈ రోజు ఇందిరమ్మ స్కీమ్ అని చెప్పారు 5 లక్షలు, ₹1,00,000 కూడా ఇప్పటివరకు బిల్ శాంక్షన్ కాలేదు వాళ్ళకు. ఈ రోజు ఇల్లు కట్టుకోవడానికి రెడీ ఉన్నారు. ఒక బేస్మెంట్ కూడా మొదలు కాలేదు. 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 2 సంవత్సరాలు అయితే బెట మీరు ఎక్కడ కనిపించారు. దయచేసి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, కాంగ్రెస్ వాళ్లకు అధికారం ఉన్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు. మళ్ళా షేక్ సఫీకి చాలా సీరియస్ వార్నింగ్. ఇది 2వ, 3వసారి అయిపోయింది. చింతా ప్రభాకర్ గారు చిన్న పిల్లగాడు కాదు. ఒక 65, 66 ఏళ్లు ఉన్నాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసారు. ప్రజాస్వామ్యంలో 40 ఏళ్ల నుంచి ప్రజల మధ్య ఉన్నాడు. స్థానికంగా మన సదాశివపేటలో కూడా మునుపల్లి సత్యనారాయణ గారు కానివ్వండి, భూపాల్ రెడ్డి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దయచేసి నేను ఒకటే చెప్తున్నా, చింతా ప్రభాకర్ నిజాయితీ నీతివంతుడు నాయకుడు. దయచేసి ఆయన మీద ఎలాంటి మచ్చ లేదు. మీరు ఏదో బురద చల్లితే ప్రజలు నమ్మరు, ప్రజలు అన్నింటినీ చూస్తారు. నేను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి కూడా చెప్తున్నా, మీ కార్యకర్తలకు అదుపులో పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ హింస చెరలేగే విధంగా మీరు చేస్తే మాత్రం బాగుండదు. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై తెలంగాణ. ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారాలు మరియు పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు. संगारेड्डी में परसों जग्गारेड्डी साहब हरीश राव साहब के ऊपर तनकीद करने के बाद चिंता प्रभाकर साहब कल प्रेस कॉन्फ्रेंस रख के उसका जवाब दिए. ये नहीं होती और आप बात कर रहे हैं तो आप क्या लेवल में बात कर रहे हैं, क्या नहीं, सोच समझ के बात करें तो बेहतर रहता. रही बात संगारेड्डी में चिंता प्रभाकर साहब जब एमएलए नहीं थे तो चिंता प्रभाकर साहब कलेक्टर ऑफिस के सामने कैंप ऑफिस बना के वहां से अपना सरगर्मियां अंजाम दिए. लेकिन कांग्रेस के जो साबिका एमएलए साहब है, आईबी को कांग्रेस का गांधी भवन बना के रख दिए. आईबी गवर्नमेंट की ऑफिस है. वो कहते कहाँ, सिवाय लॉजिंगों में, सिवाय होटलों में रहने के उनका कोई ठिकाना बताओ. उन्होंने कब कोसी ग्राम पंचायत में फिरे, कोसे मंडल में फिरे, कोसे म्यूनसिपालिटियों में फिरे, पब्लिक से कब मिलके पब्लिक के बारे में जाने. उन्होंने वो कुछ है नहीं, ग्राउंड लेवल में कुछ भी नहीं है. बस आप लोग खाली बैठ के बोल दे रहे. बोलने के से बढ़े तो सुबह की शाम हो जाती, उतना बोल सकते हैं हम भी, लेकिन बोलने से कुछ होने वाला नहीं है. आप लोगों को मौका मिला तेलंगाना में, आप लोग काम करिए, काम करके बताइए. तेलंगाना 10 साल केसीआर साहब का पीरियड था, उसमें पब्लिक का क्या है मिजाज, आज क्या है. पब्लिक बदसन हो गई कांग्रेस से. पेंशनों का बोले, पेंशन देता हूँ बोले, 2.5 साल के बाद अब होश है, वो भी उसमें ओल्ड एज पेंशन नहीं दे रहे. आप खाली आप जो है सो बेवाओं को देता हूँ बोल के बोल रहे हैं. ओल्ड एज वालों को केसीआर साहब दिए पेंशन, वो नहीं दे रहे आप लोग. संगारेड्डी गवर्नमेंट हॉस्पिटल में, संगारेड्डी में पूरे मेडिसिन बाहर से लो बोल के लिख के दे रहे, मेडिसिन नहीं है. फिर हमारे हेल्थ मिनिस्टर साहब बाजू में रहते. हेल्थ मिनिस्टर साहब कभी आके गवर्नमेंट हॉस्पिटल में बाहर से कहीं को मंगा रहे, सडन इंस्पेक्शन कभी तो करिए. आप मालूम होता पब्लिक की दुख तकलीफ. गवर्नमेंट हॉस्पिटल में चल नहीं सक रहे लोग. जो पीछे डिलीवरीज का जो वार्ड है माता शिशु का, वहां पे जा नहीं सकते लोग. मीडिया में आ रहा, वो कुछ भी नहीं है. कलेक्टर ऑफिस में झाड़ा काट दे रहे, उसके बारे में कुछ भी नहीं है. आप काम कर रहे हैं, करिए. आप नहीं बोल के नहीं. हाँ, आपको कारपोरेशन का पोस्ट होना है, वो आप क्या करते क्या नहीं आप कर लो, आप ला लो, वो आपको मुबारक, नहीं बोल के नहीं. लेकिन बात करने से पहले सोच समझ के बात करिए. यहाँ पे बहुत जने बात करने वाले, बात करने से कोई हल नहीं होता, सिवाय तनाजे के इसका कोई हल नहीं होता. याद रखिए आप. हम भी बहुत बोल सकते हैं, बस मैं और बहुत ज्यादा टाइम नहीं लेना चाह रहा हूँ. हमारे भी बहुत लोगों बात करने का है. शुक्रिया. 2 రోజులుగా ఈ ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి, ఒకరి మీద ఒకరు. మరి మొన్న జగ్గారెడ్డి గారు హరీష్ రావు గారి మీద మాట్లాడడంపై మొన్న ప్రభాకర్ అన్న మాట్లాడి నిన్న ఒక హుందాగా మాట్లాడారు. ఈరోజు చిన్న స్థాయి నాయకులు ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రభాకర్ అన్న మరి వేరే దగ్గర జాగా చూస్తే జాగా దొరకకపోతే, సరే సిద్ధాపూర్ కాలనీలో ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ప్లేస్, 5 ఎకరాల జాగాలో హాస్పిటల్ కడితే ప్రశాంతంగా విలాసంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆస్తి దవాఖానా ఏర్పాటు చేసినాం. ఇదే సిద్ధాపూర్ రోడ్ మోకాళ్ళ వరకు నీళ్లు నడుస్తుంటే నడవలేని పరిస్థితి, బైక్ల మీదకి వెళ్ళి పడుతుండే, స్కూల్కి రావడానికి పిల్లలకు ఇబ్బంది అయితే సైకిళ్ళకి మీదకి వెళ్ళి పడుతుంది. అలాంటి రోడ్డును
రోడ్డును వెడల్పు చేసి రోడ్ కంప్లీట్ చేసి సెంట్రల్ లైటింగ్ చేసి మరి ఇదే కాదు తను చైర్మన్ ఉన్నప్పుడు కూడా 260 సర్వే నంబర్లో గరీబులందరికీ అప్పట్లోనే ప్లాట్లు ఇచ్చింది. అది ప్రభాకర్ అన్న హయాంలోనే. మరి ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇంకో నాయకుడు అంటుండు షఫీ అరే తురే అన్నికే మా వాళ్ళందరికీ కూడా వస్తుంది. కానీ మాది ఆ సంస్కారం కాదు. పెద్దలు చిన్నోళ్ళు అనేది వినిపిస్తాం. ఈరోజు అవతల పార్టీ ఎలక్షన్లు ఉంటాయి, రాజకీయంగా అనుకుంటాము, ఏదో చేస్తాం. కలిసినప్పుడు అన్నా నమస్తే అంటే చేతులు కలిపే స్టేజ్లు ఉండాలి తప్ప ఒకరికొకరు రెచ్చగొట్టి నీ స్థాయి ఏంది షఫీ, నీ స్థాయి ఏంది, నువ్వెంతరా, ఏం చేస్తావురా నువ్వు, నీ స్థాయి ఏంద్రా? అవతల మాట్లాడితే ఉందాగా మాట్లాడతారు. నీ స్థాయి ఏంద్రా? మాకు రావారా నీ మాట్లాడనీకే రానికే రావారా? బిడ్డా షఫీ, నువ్వు ఇంకోసారి కనుక ప్రభాకర్ అన్నను చెడుగా నువ్వు మాట్లాడు. రాజకీయంగా విమర్శకు ప్రతి విమర్శ అనేది కామన్, ఎవరు పట్టించుకోరు. ఒక స్థాయి ఉందాతనంతో మాట్లాడు. నేనేం చేసినావు, నువ్వేం చేసినావు, అది మాట్లాడండి. అది అంటే నీ స్థాయి ఏంద్రా? నువ్వు ప్రభాకర్ అన్న గోటికి సరిపోవు బిడ్డా, నువ్వు జాగ్రత్త. ఇంకోసారి కూడా నువ్వు ఇదే రిపీట్ అయితే మానవులు కూడా, ఇప్పుడు ఒక సామెత ఉన్నది, పిల్లలు కొట్లాడి పెద్దోళ్ళ దాకా తెచ్చిరు అన్నట్టు. ఇప్పుడు మీరు ఈడ అని పెద్ద మనుషులకు కూడా అన్ని మాటలు అనిపించే పరిస్థితులు తెచ్చుకోకుండా అందరికి వస్తాయి. కానీ అది సంస్కారం కాదు. మంచి మాటలతోని మీరేమన్నా చేస్తుంటే మేము ఇది చేసినామని చెప్పుండి మేము మీకు చేయలేము. మీరేం చేసారు? మేము ప్లాట్లు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, రోడ్లు వేసినాం. మీరేం చేశారు? ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక్క సమాధానం చెప్పుడు. ముగ్గురు ముఖ్యమంత్రులను దొరికొస్తే సంగారెడ్డి నియోజకవర్గానికి ముగ్గురికి ప్లాట్లు ఇవ్వనికే శాత కాలేదని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పి అడిగిన చూపెట్టాను. మాకు శాత కాదా అడగనికే? ఇంకా చాలున్నాయి, రేపు మాట్లాడతా, సాక్ష్యాలతో మాట్లాడతా. అవును, కరోనా టైంలో మాకు అది ఇచ్చింది. ప్రభాకర్ అన్న ఏం చేయలేడు కరోనా టైంలో. ఇదే సత్యన్న కరోనా టైంలో నాకే చెప్పినావు సత్యన్న, ఇదే జగ్గారెడ్డి గారికి చేస్తే జగ్గారెడ్డి ఆయన అన్నమాట. ఇది నేను అనను, నేను పెద్దోళ్ళని గౌరవిస్తా, నేను అన్ననే మాట్లాడతా, జగ్గన్ననే మాట్లాడతా. ఎందుకంటే అది సంస్కారం కాదు. ఆయన అన్నమాట చెప్తున్నా. ఇదే జగ్గారెడ్డి గాడు మాకు ఇచ్చే ఫోన్ కూడా లేపలేడు. మాది మీ సార్ దగ్గరికి పోయినాం, ప్రభాకర్ సార్ దగ్గరికి, మాకు ఆడ బెడ్ ఇప్పించిండు, అన్ని చేసిండు, ఆక్సిజన్ ఇప్పించిండు అని చెప్పి మర్చిపోయినావా? ఆయనకు తెలుసు ప్రభాకర్ అన్నకు నువ్వు ఈడ చేపించుకుంటావు, ఈయనంటావు, ఆడ చేపించుకుంటావు, ఆయనంటావు అని తెలుసు. కానీ ఇది రాజకీయం కదా, రాజకీయం కాదు కదా. సరే ప్రాణాలతో ఉన్నాడు, కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి సాయం చేసారు, అది గుణం. రాజకీయం ఈరోజు ఉంటది, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రాజకీయాలు ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. మాటలు మాట్లాడేటప్పుడు అరే తురే అది తిరగనీయం అది ఇది అంటే ఈడ ఎవ్వడు గాజులు పెట్టుకొని కూర్చోలేడు. నేను ఒకటే మాట చెప్తున్నా, చిన్న నాయకులు తప్పులు చేసి పెద్ద నాయకులకు ఆ స్టేజ్ తిట్లు వచ్చే వరకు తీసుకురారు. ఒకవేళ చెప్పి నీకేమన్నా మాట్లాడేది ఉంటే చర్చ పెట్టి, నువ్వేం చేసినావు, మేమేం చేసినావు, నేను మాట్లాడు. మీ వాళ్ళు చీడేం చేసుకుర్రో నేను చెప్తా. అమ్మ పుట్టిల్లు మేనమామకు చెప్పినట్టున్నది సత్యన్న మాట్లాడితే. సత్యన్న ఆడ నువ్వు ఏమేమన్నావు, ఆయన గురించి ఎప్పుడు ఏం చేసినావు అన్ని నాకు తెలుసు. ఈడ ఏం చేయించకపోయినావు నాకు తెలుసు. నీ గురించి తెలియంది ఏముంది సత్యన్న? ఇక్కడ పోయిరన్న 6 మంది కౌన్సిలర్లు ఆయన కష్టాలలో ఉంటే ఇది చేస్తే డాగేసినావు. వచ్చి నువ్వు ఈరోజు మా నాయకుడు అని మాట్లాడుతున్నావు. మీ నాయకుడు ఉంటే మాట్లాడు, సరే నిన్ను ఎత్తి మీద పెట్టుకొని మేము వద్దాను. కానీ నువ్వు పాడిందే పాట పాస్ వల్ల దాసరి అన్నట్టు ఎప్పటికీ నీకు అసలు సబ్జెక్ట్ నాలెడ్జే లేదు. ఎప్పటికీ అదో మాలకుంటా, అసలు నీకు మాలకుంటా నువ్వు కౌన్సిలర్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళొకసారి, అది నాకు సంబంధించిన ఒక బంధువు కూడా ఉన్నాడు, తను నీ వాడికి సంబంధించిన ఒక వ్యక్తి. ఇద్దరు కలిసి వాళ్ళు కొనుక్కొని బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు తక్కువ పడ్డప్పుడు వాళ్ళు అమ్మడానికి చూపించారు. అమ్మడానికి చూపించినప్పుడు ఆయన కొనుక్కున్నాడు పెద్ద మనిషి. ఈరోజు బ్రహ్మాండంగా అయింది. గురునార్ కాలనీ కానీ అదంతా టౌన్ డెవలప్ అయింది. అంటే నీకు ఊరు బాగుపడడం ఇష్టం లేదు, నీకేంది ఎప్పుడు డబ్బులే కావాలి. నువ్వు బాగుపడితే చాలు, ఊరు బాగుపడడం అవసరం లేదా? సత్యనా నేను ఒకటే చెప్తున్నా మళ్ళోసారి, షఫీ నీకైతే స్పెషల్ గా చెప్తున్నా, ఇంకొకసారి అరే తురే కొడితే బాగుండదు. ఉందాగా మాట్లాడి నేర్చుకో. మా నోటికి మాటలు రప్పియకుండి. విమర్శ ప్రతి విమర్శ అనేది
10 మంది చూస్తుంటే చూసేటట్టు ఉండాలి. ఎవడైనా చూస్తూనే ఈ కొడుకులు ఇదే తిట్టుడు అన్నట్టు చేసుకోకుండా జాగ్రత్త. ఇంకోసారి జరిగితే బాగుంటుంది. హెచ్చరిక.